మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా ఖమ్మంలో వెలుగుమట్లలో ఎటువంటి నోటీస్ లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి హెచ్చరిక లేకుండా మరి 750 మంది పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిన నేపథ్యంలో ఆ పరిస్థితిని, ఆ దయనీయమైన పరిస్థితిని గమనించినటువంటి డిఎస్పీ పార్టీ అట్లానే తెలంగాణ జాగృతి సంయుక్తంగా చేసినటువంటి పోరాటంతో దిగి వచ్చినటువంటి ప్రభుత్వం అదే చోట అక్కడే ఇల్లు కోల్పోయినటువంటి 300 మంది పేదవారికి పట్టాలు ఇస్తామని ఒప్పుకోవడం డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది, ప్రజా పోరాటాలకు గెలుపు తప్పకుండా లభించి తీరుతుందనడానికి ఉదాహరణగా నేను భావిస్తూ ఉన్నాను. దాంతోపాటు మరొక 111 మందికి కూడా వివిధ గ్రామాలలో పట్టాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం కూడా మరి వాళ్ళ ఒక అడుగు ముందుకేసినట్టని మేము అనుకుంటున్నాం. కాకపోతే ప్రభుత్వం కూలగొట్టింది 750 మంది ఇండ్లు, ఇస్తామని చెప్పింది 411 మందికి. అందులో అనేకమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అనేక మందికి ఇంకా కూడా మాకు అన్యాయం జరిగిందనేటటువంటి భావన మాకు రిపీటెడ్గా క్షేత్రస్థాయి నుంచి వస్తున్నటువంటి సమాచారం ద్వారా మేము తెలుసుకున్నాం. ఆ తర్వాత డాక్టర్ విశారదన్ గారు మళ్ళీ ఒకసారి నిన్న ఖమ్మంలో మరి పరిస్థితి ఏంటి ఇట్లా జరుగుతుందని తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు వారిని నిన్న కూడా మళ్ళీ అరెస్ట్ చేసి నిన్న కూడా డే అంతా నిర్బంధించి అక్కడ కలెక్టర్ గారు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా, జాయింట్ కలెక్టర్ గారు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అన్యాయంగా మరి అసలు జరుగుతున్నది ఏంటి, ఈ ప్రొసీజర్లో క్లారిటీ ఏంటి అనేటటువంటి పారదర్శకత లేకుండా, ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎందుకు ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది అర్థం కానటువంటి విషయం. మరి ఏ ప్రభుత్వమైనా డెమోక్రసీలో ట్రాన్స్పరెన్సీ అనేది అత్యవసరం కాబట్టి ఆ ప్రభుత్వం నుంచి ఈ క్లారిఫికేషన్ రాబట్టాలన్న ఉద్దేశంతో మరి మేము ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో జస్టిస్ చంద్రకుమార్ గారిని మేము సంప్రదించడం జరిగింది. వారిని సంప్రదించిన అట్లనే ఈ సమాజంలో చాలా నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి అనేక మందిని కూడా మరి ఈ సమస్యను వివరించినప్పుడు వారందరి నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఒకటే. ముఖ్యంగా జస్టిస్ చంద్రకుమార్ గారు మీకు తెలుసు మన రాష్ట్రంలో అనేక రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. ఆర్మీ మేజర్ మదన్ మోహన్ గారు వారు చెన్నై నుండి ఉన్నారు. ఈ సంఘటన అంతా చూసి స్పందించి మరి అసలు ఈ విషయం ఏంటి మేము కనుక్కుంటాము అని చెప్పి వారు మమ్మల్ని కోరినప్పుడు మేము ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఈ విషయం కనుక్కోనండి అని చెప్పి మేము వారిని సంప్రదించడం జరిగింది. ఆ తదుపరి కార్యాచరణ తీసుకొని మరొక కమిటీగా వాళ్ళందరూ కూర్చొని ఏర్పాటు చేసుకున్నారు. అందరూ కూడా చాలా సీనియర్సు, అందరూ కూడా జర్నలిస్టులు, లాయర్లు, ప్రొఫెసర్సు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి, ఆర్మీ మేజర్ గారు, వీరందరూ కూడా ఇవాళ మన తెలంగాణ పేదల పక్షాన నిలబడడానికి రావడం, వారి వారి ఉద్యోగాలు చేస్తూ వారు సమయం ఇవ్వడం అన్నది నిజంగా కూడా వారు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారి సమయాన్ని వెచ్చించి ఈ తెలంగాణ పేద ప్రజలకు ఏదో చేయాలని వారు అనుకోవడం అన్నది నిజంగా కూడా ముదావహం. మరి దాన్ని ఆహ్వానిస్తూ వారికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిన్న ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా పోనీ విశారదన్ మహారాజ్ గారికి కలెక్టర్ గారు కలవలేదు అంటే ఒకంత అందులో న్యాయం ఉంది. కానీ రేపటి నాడు ప్రజల పక్షాన ఒక సిటిజన్స్ ఫోరం పక్షాన వెళ్తున్నటువంటి వీరందరికీ అక్కడ ఉన్న అధికారులంతా కూడా సంపూర్ణంగా సహకరించాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అల్టిమేట్గా మేము కోరేది ఒకటే, ప్రభుత్వం ప్రజా పోరాటాలకు దిగి వచ్చి 300 మందికి ఇండ్లు ఇస్తామని చెప్పింది, కానీ దాన్ని సంపూర్ణ న్యాయం జరగాలి. డిసెంబర్ 9 నాడు గృహప్రవేశం అని చెప్పారు. ఈ 8 నెలల కాలంలో మరి ఆ పేద ప్రజలు ఎక్కడ ఉంటారు, వారికి సంబంధించినటువంటి హౌస్ రెంట్ ఏంది, స్కూల్ ఖర్చులు ఏంది, జరిగినటువంటి నష్టానికి పరిహారం ఏంది, ఇటువంటి అనేక అంశాలు కూడా మా ముందున్నాయి. కాబట్టి వీటినంతా కూడా కంప్లీట్గా సంపూర్ణంగా ఈ ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మేము ప్రయత్నిస్తాం. మరి కమిటీగా ఏర్పడి వెళ్తున్నటువంటి వారికి కూడా అక్కడ ఉండేటటువంటి స్థానికంగా జాగృతి కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని కోరుతూ, అందరికన్నా ముఖ్యంగా ప్రభుత్వం సహకరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా డాక్టర్ విశారదన్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను.